హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు అందరూ చెప్పండి. అయితే ఈరోజు మనం వెళ్తున్నాము మహాబలేశ్వర్కి అయితే వెళ్తున్నాము. మనము ఫైనల్లీ హైదరాబాద్ నుండి పూణేకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము, కానీ పూణేలో అయితే మనకి దొరకలేదు. అందుకని మనము హడప్సర్ దాకా వెళ్తున్నాము. హడప్సర్ నుండి పూణేకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మనం ఫైనల్లీ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనము సికింద్రాబాద్ నుండి హడప్సర్ వరకు 450 రూపాయలు అయితే పడింది మనకి ప్రైస్. అయితే చూసుకోవచ్చు, మనము కాజీపేట నుండి హడప్సర్ వరకు ట్రైన్లో అయితే వెళ్ళాలి. హడప్సర్ నుండి మళ్ళీ మనకి పూణేకి వెళ్ళాలంటే ఆటోలో అయితే వెళ్ళాల్సింది. సో ఫైనల్లీ మనం ఎక్కేసినాక మనము వెళ్ళి పండుకుందాం. ఎందుకంటే మళ్ళీ పొద్దున లేచి చాలా వర్కౌట్ ఉంటుంది మనకి. చలో లెట్స్ గో. హైదరాబాద్ టు ముంబై అయితే వెళ్తున్నాము. ముంబై మహారాష్ట్ర అయితే మనం ఫైనల్లీ అయితే ట్రైన్ ఎక్కేసి చాలా గంట లేట్ అయితే అయ్యింది. ట్రైన్ 1 గంట లేట్ అయితే అయ్యింది. ఫైనల్లీ మనం వెళ్దాం ఇప్పుడు. తో మధ్యలో అయితే మనకి ఏమైందంటే చాలా దమ్దమైంది. ఎందుకంటే సిగ్నల్స్ పడుతూ మన ట్రైన్ అంటేనే అర్థం చేసుకోవచ్చు. తో మన వెనకాల ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ది మెట్రో స్టేషన్. అయితే ఫైనల్లీ మనం వెళ్తున్నాము. మధ్యలో టీసీ అయితే మనకు చాలా దమ్దం చేశాడు. టీసీ అడిగితే మనం కూడా టైంపాస్ ఆయనతో చేసి టీసీతో మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నారు ఏంది అని. టీసీతో ఆడుకున్నాము. మనకి టికెట్ లేదని చెప్పాను ఫస్ట్, దాని తర్వాత ఉంది అని మళ్ళీ చూపించాను. అయితే ఫైనల్లీ మనం వెళ్దాం. తో మధ్యలో వికారాబాద్లో దిగాము. ఎందుకంటే వికారాబాద్లో కొంచెం వాటర్ బాటిల్ తీసుకుందామని. ఎందుకంటే నేను మర్చిపోయిన వాటర్ బాటిల్ రవితేజ తెచ్చాడు. నా పక్కన ఉన్న ఫ్రెండ్ రవితేజ, అతనైతే మర్చిపోయాడు వాటర్ బాటిల్ అని నన్ను తిట్టాడు. ఎందుకంటే నేను మర్చిపోయాను వాటర్ బాటిల్, అతనైతే తెచ్చాడు. వాటర్ అయిపోయినాయని వికారాబాద్ దగ్గర దిగేసినాం. అనంతగిరి హిల్ చూద్దామని అనుకున్నాం, కానీ అనంతగిరిది రాత్రి ఏం కనపడలేదు మనకు. అయితే ఫైనల్లీ మనం వెళ్ళిపోదాం. దాని తర్వాత మధ్యలో షోలాపూర్ టచ్ అవుతుంది అని అనుకున్నాం, కానీ టచ్ అవ్వలేదు షోలాపూర్. ఫైనల్లీ మనకి ఇస్లామాబాద్ టచ్ అయింది. ఇస్లామాబాద్ నుండి మనము వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. తో ఫైనల్లీ మనం చూసుకోవచ్చు, ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేసినాం. ట్రైన్ అంటేనే ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు. రవితేజ పండుకున్నాడు, కానీ రాత్రి నిద్ర రాలేదని నాకు లేపి మరీ చెప్పాడు. ఫైనల్లీ మనం వెళ్ళాల్సిందే. అక్కడ మహాబలేశ్వర్లో చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి. అక్కడ కేట్స్ పాయింట్, ఇంకా హిల్స్, చాలా అంటే చాలా. మధ్యలో నేను ఎందుకు ఆగాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాటర్ బాటిల్, వాష్రూమ్, ఇలా దీనికోసం ఆగాను మధ్యలో. ఏ రైల్వే స్టేషన్ అంతగా గుర్తులేదు, కానీ ఇస్లామాబాద్ దగ్గర అయితే చాలా ప్లేసెస్ ఉండే. ఇస్లామాబాద్ దగ్గర ఒక 1 అవర్ దాకా ఆగింది సిగ్నల్ పడడం వల్ల. తెలంగాణ అయితే మనం బాయ్ చెప్పాల్సింది. ఇప్పుడు బీదర్కి వచ్చేసినాం. బీదర్ తర్వాత మనకు ఇస్లామాబాద్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 5:30కి లేచి దాని తర్వాత మనకు వెళ్ళాలి. ఇప్పుడు రవితేజ అయితే ఇప్పుడు పండుకున్నాడు, ఎందుకంటే రాత్రి నుంచి నిద్ర లేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా కూర్చున్నాడు. నేనైతే చాలా బాగా నిద్ర పట్టింది నాకు. ఎందుకంటే అది నాకు ఒక బలవంతంగా ఉండే, ఎందుకంటే ఇంకా పండుకోమని నాకు బలవంతం చేసిండు రవితేజ. అయితే నేను పండుకొని 5:30కి లేచాను. 5:30కి ఇంకా రవితేజ పండుకున్నాడు. దాని తర్వాత చాలా ఎంజాయ్ ఇంకా మీకు గ్రీనరీ, విజిటింగ్ చాలా ప్లేసెస్ అయితే మీకు మధ్యలో కనపడతాయి. ఇది మొత్తం ఏంటంటే ట్రావెల్ బ్లాగ్ ఉంది. ఇంకా మధ్యలో మనం బండి రెంట్ తీసుకున్నాము. 450 రూపాయలకి రెంట్ తీసుకున్నాము. ఇంకా ఉస్మానాబాద్ చూసుకోవచ్చు. ఉస్మానాబాద్ తర్వాత మనం డైరెక్ట్ ఒక ప్లేస్ అయితే వచ్చేసాం. అక్కడ వడాపావ్ తినేసి 20 రూపీస్ ఎంతో తీసుకున్నాడు వడాపావ్. ఇడ్లీ తిందాం అనుకున్నాం, కానీ మహారాష్ట్ర వచ్చి వడాపావ్ తినకపోతే ఎలా అని డైరెక్ట్లీ నేను వడాపావ్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే మనము వ్యూ చూసుకోవచ్చు, ఎంత బాగా ఉంది. ఇదైతే నా కొత్త తెలుగు ఛానల్ కాబట్టి మీకు తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టపడుతున్నది. చలో లెట్స్ గో. ఫైనల్లీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చామంటే, వాయిస్ ఓవర్ ఇక్కడ నుండి షేంద్రీకి అయితే మనం వెళ్ళిపోయాము. షేంద్రీ ఒక మెయిన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనము మహారాష్ట్రకి ఎంటర్ అయిపోగానే షేంద్రీ అని ప్లేస్ దగ్గర ఒక 1 అవర్ దాకా ఆగింది. అక్కడ వాష్రూమ్ ఫ్రెష్ అప్ అన్నీ అయ్యి అక్కడ నుండి మనం 20 రూపీస్కి వడాపావ్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫేస్ వాష్ అన్నీ తీసుకెళ్ళాను కాబట్టి ఫేస్ వాష్ అన్నీ చేసేసి బ్రష్ చేసేసిన పొద్దున లేవగానే. దాని తర్వాత నేను వడాపావ్ తినాలని అనిపించింది. అప్పుడే నేను రవితేజకి లేపి వడాపావ్ తీసుకున్నాను. రవితేజకి చెప్పాను వడాపావ్ తిందామంటే రవితేజ వడాపావ్ తిందాం, ఎందుకంటే మహారాష్ట్ర ఫేమస్ వడాపావ్ కాబట్టి. చలో లెట్స్ గో. మనం వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనకు డైరెక్ట్ హడప్సర్లో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు హడప్సర్లో మనము అక్కడ నుండి దిగినాక ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము ఆటో. అక్కడ నుండి 150 రూపీస్ పడ్డది హడప్సర్ నుండి పూణే దాకా.
అక్కడ నుంచి వెళ్ళి బండి తీసుకోవాలి, అక్కడ నుంచి రెంట్ తీసుకోవాలి, ఒక చాలా పెద్ద టాస్క్ ఉండే. మీరైతే ఎప్పుడైతే మీరు మహాబలేశ్వర్ ఎక్కడైనా వెళ్ళాలంటే డైరెక్ట్ పూణేకే బుక్ చేసుకోండి ట్రైన్. హడప్సర్ మాలాగా మాకు దొరకలేదు కాబట్టి మేము హడప్సర్ వెళ్ళాము. హడప్సర్ నుండి 1 కిలోమీటర్ నడిచి అక్కడ నుండి బుక్ అవ్వట్లేదు, అందుకోసమని అక్కడ నుండి మేము యూబర్ బుక్ చేసి ర్యాపిడో యూబర్ అదే ఒక ఆన్లైన్ బుక్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి వెళ్ళినాక మనకి మహాబలేశ్వర్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఒక వ్యూస్ అండ్ ఎంజాయ్మెంట్ చాలా అయితే ఉంటుంది. మనకి గ్రీనరీ అయితే చాలా బాగుండే. మహారాష్ట్ర అంటేనే మనం హిల్ స్టేషన్స్కి మారుపేరు అని చెప్పొచ్చు. అక్కడ హిల్ స్టేషన్స్ మాత్రం చాలా బాగుండే. ఫైనలీ మనం హడప్సర్ అయితే పోయాము. కాజీపేట నుండి హడప్సర్ దాకా వెళ్ళిపోయినాక మనము ఇక్కడైతే 8 మెట్రో స్టేషన్ దాకా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా లేకుండే, ఎందుకంటే ముంబై అంటేనే ట్రాఫిక్, కానీ పూణేలో అయితే అంతగా ట్రాఫిక్ మాకు కనపడలేదు. చూసుకోవచ్చు, మనము ఆటోలో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఏం గుర్తొచ్చిందంటే మన సేమ్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ అవే నాకు గుర్తొచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా అన్నీ మనకి కనపడడంతో చాలా కనిపించింది వ్యూస్. అండ్ మనం ఆటో అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు, మొత్తం మరాఠీలో మాట్లాడాడు, కానీ మనకి అంత అర్థం కాలేదు, కానీ హిందీలో నేను కన్వర్ట్ చేసి మాట్లాడుకున్నాను. అతను చెప్తున్నాడు ఇది ఫేమస్ శివాజీ స్టాచ్యూ అవి ఇవన్నీ చాలా మెయిన్. మహారాష్ట్ర వెళ్తే శివాజీ ద బాస్ అని చెప్తారు చాలామంది. అక్కడ మెయిన్లీ అక్కడ పోలీస్ స్టేషన్ కానీ అవి కానీ అన్నీ మీకు సేమ్ ఈక్వల్ టు తెలంగాణ అయితే కనిపించవు మీకు. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగా ఉంది. ఇక్కడ లొకేషన్స్ కానీ, జైల్స్ కానీ, కమాండ్స్ కానీ. అయితే మనం ఫైనల్లీ వెళ్ళాలి మనకి పూణే రైల్వే స్టేషన్. మనకి చూడొచ్చు రైట్ సైడ్లో కమాండో ఉంది అండ్ ముందు మనకు పూణే రైల్వే స్టేషన్ అయితే మనకు కనబడుతుంది. అండ్ అక్కడ నుండి మనం బైక్ రెంట్ తీసుకొని అక్కడ నుండి మహాబలేశ్వర్ వెళ్ళాలి. అదొకైతే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నిన్న రాత్రి మనం ఎక్కాము ట్రైన్. ఎక్కాక చాలా అంటే చాలా మనకు టైం పట్టింది తిరగడానికి. ఇప్పుడు మనం మళ్ళీ 120 కిలోమీటర్స్ బైక్లో ట్రావెల్ చేయాలి అంటే ఒక చాలా అంటే చాలా వరకు అయితే మనకు పడుతుంది. హడప్సర్ నుండి మనకు పూణేకి 12 to 13 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు కనిపించవచ్చు, ఇదే పూణే రైల్వే స్టేషన్. ఇది మనకు మహారాష్ట్రలో సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు, ఫస్ట్ ముంబై తర్వాత. వాక్ చేయాలి, ఇక్కడ నుండి మనం కనిపిస్తుంది. ఇక్కడైతే మనం రెంట్ తీసుకోవాలి, అక్కడ రెంటల్స్ అయితే మనకు కనబడతాయి. అక్కడ తీసుకుంటే మనకు చాలా తక్కువలో కూడా బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. అండ్ ప్లస్ అక్కడైతే చాలా మనకి తక్కువ ప్రైస్లో అయితే మనకు ఇచ్చారనమాట. పర్ డే మనకు 450 to 500 లోపలే మనకి మొత్తం ఇచ్చేస్తారు పర్ డే. పెట్రోల్ మనవే ఉంటుంది, కానీ పర్ డే అండ్ 150 కిలోమీటర్స్ ఈజ్ ద లిమిట్. డైలీ మనం 150 కిలోమీటర్స్ అయితే తిరగవచ్చు. అక్కడ నుండి మనకు 120 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుండి మహాబలేశ్వర్, మళ్ళీ రావడానికి 120 కిలోమీటర్స్ 240. అండ్ పూణే నుండి మళ్ళీ మనం వెళ్ళాలి లోనావాలా, అక్కడ నుండి 60 కిలోమీటర్స్. చూడొచ్చు, చాలా లగేజ్ తోటి వెళ్తున్నాము మేము. ఇక్కడ పూణే రైల్వే స్టేషన్ వెనకాల నుండి చాలా టైం వెళ్ళాక 10 minutes వాక్ చేశాక మనకైతే బైక్ దొరికిపోయింది. చూడొచ్చు, మన యాక్టివా 6G అయితే మనం తీసుకున్నాము రెంట్కి. మొత్తం ఫామ్ ఫిలప్ చేసి అక్కడ బాండ్ మీద పేపర్ రాసి మేము రెంట్ తీసుకున్నాము ఇలాగా ఇతని దగ్గర అని వాళ్ళు చెప్పారు. దీని తర్వాత మన సెకండ్ డే ఏముండబోతుందంటే మనం మహాబలేశ్వర్ ఎలా రీచ్ అయ్యాము, ఎలా టాస్క్ మధ్యలో ఎక్కడ ఆగాము, ఎలా ఎంజాయ్ చేసాము మధ్యలో టాస్క్స్, అవన్నీ అయితే మీకు కనబడతాయి. నెక్స్ట్ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే చాలా వెయిట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుండబోతున్నాయి వచ్చే వీడియోస్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లెట్స్ గో.